వెల్కమ్ టు నిహారిక కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సల్ల సాంబార్ అండి. మన ఇంట్లో పుల్లగా అయిన పెరుగు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా పెరుగులో మనం చల్లలాగా చిలుక్కొని 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేయాలండి. వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలపాలండి. విజిలర్తో మంచిగా ఉండలు లేకుండా ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలిపామండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఇది పుల్లటి పెరుగు చాలా టేస్టీగా వస్తుంటుందండి. మన ఇంట్లో సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు చిన్నవిగా కడిగి ఇలా ఏమున్నా పర్వాలేదండి వేసుకోవచ్చు. నేను బెండకాయ ముక్కలు వేస్తున్నానండి. అలాగే ఉల్లిపాయ, కొద్దిగా సాల్ట్ వేస్తే ఇలా మంచిగా మగ్గుతాయి. ఇప్పుడు దీంట్లోనే మనము పచ్చిమిర్చి, ఎండుమిర్చి కొద్దిగా వేసుకొని మంచిగా కొద్దిగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు కాస్త పసుపు వేసుకొని కలపాలి. కరివేపాకు, కొత్తిమీర వేయాలండి. ఇలా వేసిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టిన ఈ సల్ల 2 టేబుల్ స్పూన్ల బేసన్ వేసి ఇలా మజ్జిగలా కలిపాం కదండి, దీన్ని వేసి 5 నుండి 10 నిమిషాలు మంచిగా మరిగేయాలండి. దీనికి తగినంత 1 టేబుల్ స్పూను సాల్ట్ అండి. దీంట్లోనే మనము కొద్దిగా జీలకర్ర పొడి,